ePoojaStore.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ePoojaStore.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతి నమః. శివాయ గురువే నమః. శ్రీ కామేశ్వరీదేవి నమః. ములుగు.com ప్రేక్షకులకు శుభోదయ శుభాకాంక్షలు. నేను మీ సోమేశ్వర శర్మ. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సంగ్రహించే మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు ఈ నెల 15వ తారీఖు నుండి 21వ తారీఖు వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. వృషభంలో గురువు, మిథునంలో కుజుడు, సింహంలో రవి బుధులు, కన్యలో శుక్రకేతువులు, కుంభంలో శని, మీనంలో రాహువు, అలాగే చంద్రుడు మకరం, కుంభ, మీన రాశుల్లో సంచారం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది. ప్రయాణాలు, బంధుమిత్రులతో కలయిక వంటి అంశాలు సంతోషాన్ని కలిగిస్తాయి. వృత్తి ఉద్యోగాల పరంగా చెప్పుకోదగిన ఒడిదుడుకులు ఏర్పడవు. వృత్తి ఉద్యోగాల పరంగా నూతన అవకాశాలు కలిసి వస్తాయి. ఈ వారం కలిసి వచ్చే కాలం అని చెప్పవచ్చు. మీరు చేసే కృషిలో ఎటువంటి లోపం ఉండదు. ఆ కృషికి తగిన సాధన చేయాలి. ఆత్మవిశ్వాసంతో పనిచేస్తే ఉద్యోగంలో మేలు చేకూరుతుంది. ఆటంకాలు తొలగిపోతాయి. ఇతరులపై ఆధారపడకుండా మీ కర్తవ్యాన్ని మీరు ధైర్యంగా నిర్వహించండి. వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. ఏ పని చేసినా సకాలంలో పూర్తి చేయగలుగుతారు. నూతన పెట్టుబడులకు ఇది సరైన సమయం కాదు. ఖర్చులు అధికంగా కనిపిస్తున్నాయి. విదేశీ వ్యవహారాలు కొంత నిదానంగా నడుస్తాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు, సాఫ్ట్వేర్, ఫాస్ట్ ఫుడ్, మెడికల్ ఫీల్డ్లో ఉన్న వారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపడకుండా ప్రశాంతంగా నిదానంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు దారితీస్తుంది. బుద్ధి బలంతో చేసే పనులు సానుకూలమైన మంచి ఫలితాలు సాధిస్తారు. ఫైనాన్షియల్ పరంగా ఈ వారం బాగుందని చెప్పవచ్చు. వాహన యోగం ఉంది. ప్లాట్ కానీ కొనేటప్పుడు కొంచెం నిదానంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఏమీ ఉండవు. కాస్త అలసటగా ఉంటుంది. సరైన సమయంలో విశ్రాంతి తీసుకోవడం చెప్పదగినది. సంతాన సంబంధించి విషయాలు బాగున్నాయి. వారికి అండగా మీరు నిలుస్తారు. పిల్లల విషయాలు, పోటీ పరీక్షకు సంబంధించిన విషయాలు ఈ వారం కొంత కష్టపడవలసిన పరిస్థితి గోచరిస్తోంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. డ్రైవింగ్ నేర్చుకుంటారు. వ్యాపార వ్యవహార శైలిలో కొన్ని మార్పులు చేస్తారు. అది అందరికీ నచ్చదు. అయితే ఎవరు ఏమనుకున్నా మీ పని మీరు చేసుకుపోతారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నలుగురికి ఉపయోగపడాలని ఒక కార్యక్రమానికి శ్రీకారం చుడతారు. అందరి సహాయ సహకారాలు మీకు లభిస్తాయి. కొద్దిపాటి శ్రమ ఎక్కువ అవుతుంది. అలాగే శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఆరోగ్యరీత్యా గైనికి సంబంధించిన ఇబ్బందులు పెడతాయి. తగు జాగ్రత్తలు తీసుకోండి. ఈ రాశివారు వెంకటేశ్వర స్వామి వారికి తులసిమాల సమర్పించండి. ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతో దీపారాధన చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 9, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు గ్రీన్. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ప్రయత్నం మీద శుభకార్యాలు సానుకూలపరచుకోగలుగుతారు. వ్యాపారస్తులకు కృషికి తగిన ఫలితాలు ఉన్నప్పటికీ స్వల్ప ఆటంకాలు సూచిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అతిగా ఆలోచనలు చేసి నిరుత్సాహపడవద్దు. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు కొంత అనుకూలంగా ఉంది. ఒక చోట భూమి అమ్మి ఇంకో చోట కొనాలని ప్రయత్నిస్తారు. ఎన్ని ఇబ్బందులున్నా వ్యాపారాన్ని వృద్ధిలోకి తీసుకురావాలని కృషి చేస్తారు. నరదృష్టి అధికంగా ఉంది. ప్రతిరోజు ఇంట్లో వ్యాపార ప్రదేశంలో ధూపం వేయండి. విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి. విదేశాల్లో పెట్టుబడులు పెట్టడానికి అనుకూల కాలం అని చెప్పవచ్చు. ఉద్యోగస్తులకు సాధారణంగా ఉంటుంది. మంచి ఉన్నత స్థితికి ఎదగాలని ప్రయత్నిస్తారు. ఎంతో ఉపయోగపడుతుంది. చెడు చెప్పేవారు ఉన్నారు. వారి గురించి పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకోవడం చెప్పదగినది. ఎటువంటి కష్టతరమైన పనులు సునాయాసంగా చేయగలుగుతారు. అమ్మవారి అనుగ్రహం మీకు తోడుంటుంది. ధైర్యంగా మీ పని మీరు చేసుకోవడం చెప్పదగినది. మీరు చేసే ప్రతి పనిలోనూ ఆర్థిక ప్రయోజనాలు చూసుకుంటారు. ఆదాయానికి మించిన ఖర్చులు గ్రహస్థితి సూచిస్తున్నప్పటికీ
శుభప్రదమైన ఖర్చులే ఎక్కువగా కనిపిస్తున్నాయి. నూతన గృహం కొనుగోలు చేయాలని మీ ఆశయం నెరవేరుతుంది. దూర ప్రాంతాల నుండి కలిసి వచ్చే ధనం వల్ల కొన్ని పనులు సానుకూలపడతాయి. గతంలో ఏర్పడినటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. స్థిరమైన ఫలితాలు లాభిస్తాయి. కొన్ని చేపట్టిన పనులు వాయిదా వేయకుండా సకాలంలో నిర్వహించడం వల్ల కోరుకున్న ఫలితం దక్కుతుంది. కుటుంబ సభ్యులు సలహాలు సూచనలు చాలా వరకు మేలు చేస్తాయి. విద్యార్థులకు అనుకూలమైన సమయం చెప్పవచ్చు. అయితే ఏదైనా పరీక్షలు పోటీలు విషయంలో కంగారు వంటి వాటి వలన ఫలితాలు తగ్గే అవకాశాలు గోచరిస్తోంది. కంగారు పడకండి, పట్టుదలతో ముందుకు సాగండి. ప్రశాంతంగా ఆలోచించి తీసుకునే నిర్ణయాలు మీకు మేలు చేస్తాయి. స్నేహితులతో సాన్నిహిత్యం పెరుగుతుంది. శారీరక ఆరోగ్యం బాగుంటుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పట్ల మార్పు వస్తుంది. వ్యాపారంలో రొటేషన్స్ బాగుంటాయి. ఏ పని చేసినా కష్టించే ఫలినట్టుగా కష్టపడతారు. ప్రతిదానికి ఒక తోడు అనేది ఏర్పడుతుంది. మిత్రుల సహకారంతో మీరు చేసే ప్రయత్నాలు సానుకూలపడతాయి. ధనం విషయంలో జాగ్రత్త వహించాలి. అందరినీ నమ్మి వ్యాపారంలో పెట్టుబడులు పెట్టకూడదన్నది చెప్పదగిన సూచన. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. గ్యాస్ట్రిక్, స్కిన్ ఎలర్జీ, ఉబసం వంటివి వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి. డబ్బు విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. పిల్లల విద్యా విషయాల పట్ల మీ సహకారం ఎంత ఉన్నట్లు గ్రహించండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే దిక్కు పడమర, కలిసి వచ్చే రంగు తెలుపు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. క్రమశిక్షణ లోపించకుండా జాగ్రత్తలు తీసుకోండి. మీ ప్రణాళికల్లో మార్పులు చేర్పులు చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. వ్యాపారంలో మీరు చేసే నూతన ప్రయత్నాలు విజయవంతమవుతాయి. చేపట్టిన ప్రతి పనిలో కూడా ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తారు. ఫలితాలు కూడా బాగుంటాయి. అవసరానికి తగినంత ధనాన్ని సమకూర్చగలుగుతారు. అనవసరమైన గొప్పలకు పోరు. సమాజంలో పేరు ప్రతిష్టలు లభిస్తాయి. కొన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ప్రశాంతమైన జీవన విధానం కొనసాగిస్తారు. బంధుమిత్రులతో సంబంధ బాంధవ్యాలు మరింత బలపడతాయి. వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబంలో స్వల్పమైన అనారోగ్య సమస్యలు చోటు చేసుకుంటాయి. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. వివాహ ప్రయత్నం చేసేవారికి మంచి సంబంధం కుదురుతుంది. ఈ వారం ఉద్యోగస్తులకు కాలం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. చేస్తున్న పనుల్లో కొంత జాప్యం జరిగినా ఫలితాలు బాగుంటాయి. మీరు అనుకున్న పనులు కొన్ని నెరవేరవు. అయితే ధనానికి లోటు ఉండదు. విదేశాల్లో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి కొంత నిరాశ అని చెప్పవచ్చు. డబ్బు విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. డబ్బు ఉంది కదా అని చెప్పి ఎక్కడ పడితే అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ విషయంలో అన్నీ చూసుకుని తర్వాతే ముందుకు వెళ్ళండి. ఇల్లు కానీ వాహనం కానీ కొనాలనుకునే వారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల్లో మంచి మార్పు వస్తుంది. కష్టపడిన దానికి ప్రతిఫలం లభిస్తుంది. ప్రమోషన్, ఇంక్రిమెంట్స్ వచ్చే అవకాశం గోచరిస్తోంది. ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి కొంత ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ట్రాన్స్ఫర్స్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఆరోగ్యం పట్ల మెలకు అవసరం. ప్రయాణాలు అధికంగా చేయవలసి వస్తుంది. వ్యాపారపరంగా వ్యాపారం నిదానంగా సాగుతుంది. అనుకున్న సమయానికి ధనం చేతికి అందదు. అయితే ప్రథమార్థం కంటే ద్వితీయార్థంలో కొన్ని సానుకూల ఫలితాలు గోచరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. విద్యార్థులకు వీసా వంటివి అనుకూలించే పరిస్థితి గోచరిస్తోంది. ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న ఉద్యోగం ఈ వారం అయినా వస్తుందని అనుకుంటారు. ఈ వారం శుభవార్త వినే అవకాశం గోచరిస్తోంది. మీరు కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది. ఈ రాశివారు శివాలయంలో అభిషేకం చేయడం, అలాగే సుబ్రహ్మణ్య పాశుపత కంకణం ధరించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 2, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ. తదుపరి కర్కాటక రాశి. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. కర్కాటక రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఆదాయ వ్యయాలు సరిసమానంగా ఉంటాయి. వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా నూతనమైన మార్పులేమీ చోటు చేసుకోవు. పోటీ పరీక్షల్లో ఇంటర్వ్యూల్లో పాల్గొంటారు. మీ ప్రతిభకు తగ్గ ఉద్యోగం లభిస్తుంది. సమాజంలో పలుకుబడి గౌరవ ప్రతిష్టలు గల వ్యక్తులు సహాయ సహకారాలు లభించడం వల్ల చాలా విషయాల్లో ప్రయోజనాలు చేకూరుతాయి. ఆఫీసులో కష్టపడి మీ నిజాయితీని నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. చిన్న చిన్న సమస్యలు ఎదురైనప్పటికీ పరిపతిని ఉపయోగించి నలుగురి సహాయ సహకారాలతో కార్యక్రమాన్ని
విజయపదంలో నడిపించగలుగుతారు. గట్టి సంకల్పంతో శుభకార్యాలకు సంబంధించి భారాన్ని మీ మీద వేసుకుని బంధువర్గానికి సహాయపడతారు. విద్యాపరమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి. ఎక్కువగా శ్రమిస్తారు. శ్రమకు తగిన ప్రతిఫలం పూర్తి స్థాయిలో అందుకోవడానికి మరి కాస్త సమయం పడుతుంది. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. చర్మ సంబంధించిన ఇబ్బందులు కొంతకాలం ఇబ్బంది పెడతాయి. చాలా విషయాల్లో స్త్రీల సహాయ సహకారాలు అందిస్తారు. గతంలో మీరు పోగొట్టుకున్న స్థానాన్ని మీరు పొందగలుగుతారు. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. అయితే విదేశాల్లో ఉంటున్న వారికి, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కాస్త ఆలస్యంగా వస్తుంది. ఎంత కష్టపడ్డా, ఎన్ని ఇంటర్వ్యూలో పాల్గొన్నా ఉద్యోగం మటుకి రాదు. దానివల్ల నిరాశ, నిస్పృహ ఏర్పడుతుంది. అయితే అటువంటి వారికి ఈ వారం ఉద్యోగ అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. స్ట్రెస్కి గురి కాకుండా ఉండడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కాలం కలిసొచ్చే కాలం అని చెప్పవచ్చు. వృత్తి ఉద్యోగాల్లో పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. వ్యాపార రంగంలో ఉన్నవారికి వ్యాపారం బాగుంటుంది. రొటేషన్స్ బాగుంటాయి. అయితే ఏదో ఒక తెలియని ఆందోళన వెంటాడుతుంది. జీవిత భాగస్వామితో భేదాభిప్రాయాలు వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి. వ్యాపారంలో అందరినీ నమ్మి ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. అవసరమైతే తప్ప ఇన్వెస్ట్ చేయండి. షేర్ మార్కెట్కి దూరంగా ఉండడం చెప్పదగినది. ఫైనాన్షియల్ ఈ వారం బాగుందని చెప్పవచ్చు. సాఫ్ట్వేర్ రంగం వారికి, డాక్టర్స్కి, చార్టెడ్ అకౌంట్కి, చిరుధాన్యాల వ్యాపారస్తులకి కాలం అనుకూలంగా ఉంది. ఈ రాశి వారికి అష్టమ శని నడుస్తున్న వల్ల కొన్ని చికాకులు ఏర్పడే అవకాశం గోచరిస్తోంది. ప్రతి పనిలోనూ చిన్న చిన్న ఇబ్బందులు ఏర్పడినా అంతిమంగా ఈ వారం ప్రథమార్థం కంటే ద్వితీయార్థంలో పనులు పూర్తవుతాయి. ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య నంబర్ 6, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు నావీ బ్లూ. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం అనుకూల ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. నూతన ఉద్యోగం లభించే సూచనలు కనిపిస్తున్నాయి. మీ ఆలోచనలకు కార్యరూపాన్ని ఇవ్వగలుగుతారు. వ్యాపార లావాదేవీల్లో నిర్మోహమాటంగా వ్యవహరించడం ఉత్తమం. వ్యాపారపరంగా తోటి వారితో సమస్యలు ఎదుర్కోకుండా ఉండడానికి ప్రతి వారితో సన్నిహితంగా వ్యవహరించండి. ఫైనాన్స్ సెక్టర్స్లో ఉన్నవారికి, బ్యాంకింగ్ సెక్టర్స్లో ఉన్నవారికి కొంచెం నిరాశ అని చెప్పవచ్చు. లోన్స్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. దూర ప్రాంత ప్రయాణాలు, ఒకే సమయంలో అనేక పనులను సానుకూలపరచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇది కొంత ఇబ్బందికరమైన పరిణామంగా చెప్పవచ్చు. కళా సాహిత్య, సంస్కృత రంగంలో ఉన్నవారికి మంచి కాలం అని చెప్పవచ్చు. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా మీ పద్ధతులు మార్చుకోవాల్సిన అవసరం లేదు. చాలా కాలంగా పరిష్కారం కాని ఒక ఆర్థిక సమస్య ఈ వారం సానుకూలపడుతుంది. మనోబలంతో, ధైర్యంతో మీరు తీసుకునే నిర్ణయాలు లాభిస్తాయి. వ్యవసాయ రంగంలో వారికి శ్రమకు తగిన ప్రతిఫలం అందుకుంటారు. అంతులేని ఆలోచనతో మీ మనసు ఆందోళనకు గురవుతుంది. వారాంతంలో ఒక శుభవార్తను వింటారు. ఎప్పుడు లేని విధంగా శారీరక సౌఖ్యాన్ని, విలువైన వస్తువులు ఏర్పరచుకుంటారు. వివాహ ప్రయత్నాలు చేసేవారికి మంచి కాలం అని చెప్పవచ్చు. మంచి సంబంధం కుదురుతుంది. పునర్వివాహ ప్రయత్నాలు చేసుకునే వారికి కొంత ఆలస్యమయ్యే అవకాశం గోచరిస్తోంది. సంతాన పురోగతి బాగుంటుంది. సమస్యలను మనసుకు తీసుకొని బాధపడడం అనేది అనవసరమైన విషయం అని భావిస్తారు. చేస్తున్న పనుల్లో స్పష్టత చాలా అవసరం. పనులను వాయిదా వేయకుండా ఎప్పటికప్పుడు పనులు పూర్తి చేయండి. సకాలంలో పనులు పూర్తి చేయడం ద్వారా మీరు అనుకున్నది సాధించే వీలు కలుగుతుంది. కొంతమంది మీకు ఇబ్బంది గురి చేయాలని చూసినా కూడా మీరు చేసిన పుణ్యఫలం, ఆ దైవానుగ్రహం మిమ్మల్ని రక్షిస్తూ ఉంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి వ్యాపార పరంగా బాగుందని చెప్పవచ్చు. జీవిత భాగస్వామితో చిన్న విభేదాలు వచ్చే అవకాశాలు గోచరిస్తోంది. జాగ్రత్త వహించండి. కష్టే ఫలంట్గా ఉంటుంది. కష్టపడిన దానికి ప్రతిఫలం లభిస్తుంది. ఏ చిన్న విషయాన్ని సరే మనసుకు తీసుకుని ముందుకు వెళ్ళకపోవడం అనేది చెప్పదగినది. వ్యాపార రంగంలో ఉన్నవారికి ఆచితూచి అడుగులు వేయండి. లోన్ల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. డాక్యుమెంట్స్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యవహార శైలిలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. అవి మీకు భవిష్యత్తులో ఉపయోగకరంగా ఉంటుంది. మనసును ఆధీనంలో ఉంచుకోవడం చెప్పదగినది. ప్రతి విషయాన్ని కంగారు పడి ముందుకు వెళ్ళకండి. నలుగురితో పాటు మనము అన్నట్టుగా ముందుకు వెళ్ళడం మంచిది. ఈ రాశివారు ప్రతిరోజు ఆదిత్య హృదయం పఠించడం, అలాగే సౌర కంకణం ధరించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య నంబర్ 1, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు తెలుపు. తదుపరి కన్యారాశి. ఈ వారం కన్యారాశి వారికి మిశ్రమ ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఉద్యోగంలో మార్పులు, కొంత చికాకు ఏర్పడుతుంది. సహోద్యోగులతో సహనం పాటించండి. పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. కష్టపడిన దానికి ప్రతిఫలం తక్కువగా కనిపిస్తుంది. ఉద్యోగం మారాలన్న మీ ప్రయత్నం ఈ వారం నెరవేరదు. ఫైనాన్షియల్ పరంగా చెప్పుకోదగిన స్థాయిలో ఇబ్బందులు ఏమీ ఉండవు. గృహ నిర్మాణ పనులు ఈ వారం పనులను ప్రారంభిస్తారు.
వ్యాపారస్తులకు ఈ వారం బాగుందని చెప్పవచ్చు. రొటేషన్స్ బాగుంటాయి. బిజినెస్ ఒప్పందాలు చేసుకోవడానికి మంచి అనుకూల కారణం చెప్పవచ్చు. చేసే పనిలో ఏకాగ్రత ఉంటుంది. నలుగురు నడిచే బాటలో కాకుండా మీకంటూ ఒక దారిని ఏర్పరచుకుంటారు. అదే దారిలో వెళ్ళాలని నిర్ణయించుకుంటారు. విదేశీ వ్యవహారాలు అంతగా అనుకూలించవు. ఎగుమతి దిగుమతి వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉంది. భాగస్వామి వ్యాపారాల్లో కొంత చికాకులు ఏర్పడే అవకాశం గోచరిస్తోంది. జాగ్రత్త వహించండి. జీవిత భాగస్వామితో విభేదాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. అధిక శ్రమ కనిపిస్తోంది. పిల్లల భవిష్యత్తు కోసం మీరు చేస్తున్న ప్రణాళికలు మేలు చేస్తాయి. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మీరు చేస్తున్న పొదుపు ఖర్చు అయ్యే అవకాశం గోచరిస్తోంది. ధనం విషయంలో జాగ్రత్త వహించండి. వాహన యోగం ఉంది. మీ తెలివితేటలు నలుగురిలో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారు. మీ తెలివితేటలతో నలుగురిలో పేరు తెచ్చుకుంటారు. విద్యార్థులకు ఆరోగ్యరీత్యా జాగ్రత్తలు తీసుకోవాలి. స్ట్రెస్కు గురయ్యే అవకాశం గోచరిస్తోంది. నలుగురు ఏమనుకుంటారో అనే భావన మీ ముందు ఉంటుంది. ఒకరి కోసం కాకుండా మీకోసం చదవండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు మంచి అవకాశాలు కలిసి వస్తాయి. అనుకోని ధనం సూచిస్తోంది. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. సహోదర వర్గంతో విభేదాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించండి. వ్యాపారం బాగుంటుంది. చిన్న చిన్న ఇబ్బందులు ఎదురైనా వాటిని మీరు ఎదుర్కోగలుగుతారు. వ్యాపార అభివృద్ధి కోసం ఎంతగానో శ్రమిస్తారు. దానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఈ రాశివారు సుబ్రహ్మణ్య అష్టకం పఠించడం మంచిది. అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఆలయ దర్శనం కూడా మేలు చేకూరుతుంది. హనుమాన్ లాకెట్ మెడలో ధరించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు గ్రీన్. తదుపరి తులారాశి. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. తులారాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. చేపట్టిన ప్రతి పనిలోనూ ఆటంకాలు ఎదురవుతాయి. వృత్తి ఉద్యోగాల పట్ల చిన్న చిన్న ఆటంకాలు ఎదురవుతాయి. ప్రశాంతత లోపిస్తుంది. బంధుమిత్రులతో విభేదాలు ఏర్పడే అవకాశం గోచరిస్తోంది. ధన వ్యయం ఎక్కువ అవుతుంది. ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి కాలం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి. కష్టానికి తగిన ప్రతిఫలం నిదానంగా ఉంటుంది. మనం ఒకటి అనుకుంటే ఇంకోటి ఎదురవుతుంది. అధైర్యపడవద్దు. వీసాకి సంబంధించిన విషయాలు అనుకూలిస్తాయి. షేర్ మార్కెట్కి దూరంగా ఉండండి. అప్పు ఇచ్చిన వాళ్ళు తిరిగి అడగడం వల్ల విరోధులు అవుతారు. ఏదైనా సమస్యని సామరస్యంగా చేసుకోవడం మంచిది. వ్యాపారస్తులకు ఈ వారం కొంత బాగుందని చెప్పవచ్చు. అనుకున్న పనుల్లో కొన్ని మార్పులు తలెత్తుతాయి. మీ ప్రమేయం లేకుండానే కొన్ని ప్రాజెక్టులు చేజారిపోయే అవకాశం గోచరిస్తోంది. ఫైనాన్స్ సెక్టర్, రియల్ ఎస్టేట్, హోటల్ బిజినెస్ మేనేజ్మెంట్ వారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు. ప్రయాణాలు అధికంగా చేయాల్సిన పరిస్థితి గోచరిస్తోంది. మిత్రుల సహాయ సహకారాలు తీసుకుని వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లాలని ప్రయత్నిస్తారు. వ్యాపార విషయ వ్యవహారాల్లో మీకు మీరుగా తీసుకునే నిర్ణయాలు లాభిస్తాయి. పరస్పరంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది. అప్పు ఇచ్చిన వాళ్ళు తిరిగి ఇవ్వడంలో జాప్యం చేస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. దీర్ఘకాలికంగా ఇబ్బంది పడుతున్న వారికి ఈ వారం కొంత ఉపశమనం కలిగించే అంశంగా చెప్పవచ్చు. బంధుమిత్రులతో విరోధం కావద్దు. మాట పట్టింపులు పోయి ఇబ్బందులు పొందించుకోవద్దు. అన్నీ ఉన్నా ఏదో తెలియని భయం వెంటాడుతుంది. ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. దైవానుగ్రహం తోడుంటుంది. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉందని చెప్పచ్చు. చేపట్టిన ప్రతి పనిలోనూ విజయం సిద్ధిస్తుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ వారం బాగుందని చెప్పవచ్చు. వృత్తి వ్యాపారాల్లో లాభాలు బాగుంటాయి. మీ పేరు మీద చేసే వ్యాపారాలు కలిసి వస్తాయి. అయితే మీకు ఎటువంటి కలుసుదనం రాదు. వ్యాపారం మీది, సంపాదన ఇంకొకరిది అన్నట్టుగా ఉంటుంది. మీ సమయస్ఫూర్తి, తెలివితేటల వల్ల వ్యాపార వృద్ధి జరుగుతుంది. ఇది అందరికీ నచ్చకపోవచ్చు. అందరూ మీ మీద ఆధారపడుతున్నారన్న భావన ఏర్పడుతుంది. మీరు మటుకు అందరూ బాగుండాలి, మనం కూడా బాగుండాలని కష్టపడతారు. నరదృష్టి అధికంగా ఉండి ప్రతిరోజు ప్రతినిత్యం హనుమాన్ చాలీసా పఠించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 9, కలిసి వచ్చే దిక్కు పడమర, కలిసి వచ్చే రంగు తెలుపు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. విహారయాత్రలు చేసే అవకాశం గోచరిస్తోంది. శుభవార్తలు వింటారు. సంతానాభివృద్ధి బాగుంటుంది. ఉద్యోగపరంగా ట్రాన్స్ఫర్స్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఉద్యోగం మారాలన్న ప్రయత్నం సానుకూలపడుతుంది. చదువుకున్న చదువుకు ఉద్యోగం లభిస్తుంది. ప్రభుత్వ రంగంలో ఉన్నవారికి చాలా అనుకూలంగా ఉంది. పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి.
ఎప్పటి నుండో పెండింగ్లో ఉన్న కోర్టు వ్యవహారాలు ఈ వారం సానుకూల పరిస్థితి గోచరిస్తోంది. వ్యాపార రంగంలో ఉన్నవారికి వ్యాపార అనుకూలత బాగుంటుంది. వ్యాపార అభివృద్ధి కోసం కొన్ని ప్రణాళికలను రచిస్తారు. అవి అభివృద్ధి పదంలో నడుస్తాయి. వస్తు వ్యాపారస్తులకు, జ్యువెలరీ, ఫాస్ట్ ఫుడ్, నిత్యావసరాల వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది. భాగస్వామి వ్యాపారంలో మరింత పెట్టుబడి పెట్టాలని యోచిస్తారు. అయితే పెట్టుబడిని అధిక మొత్తంలో కాకుండా అవసరం తగ్గట్టుగానే పెట్టుబడి పెట్టండి. ఫైనాన్షియల్ పరంగా ఈ వారం బాగుంది. రావాల్సిన ధనం చేతికి అందుతుంది. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లల భవిష్యత్తు కోసం మీరు చేస్తున్న సేవింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు ఉపయోగపడే కాలం అని చెప్పవచ్చు. వివాహం కాని వారికి వివాహ యోగం ఉంది. సంబంధాలు మంచివి కుదురుతాయి. వచ్చిన సంబంధాన్ని ఒప్పుకోవాలా లేదా వద్దా అనే ఆలోచన పడతారు. సమయానుకూలంగా వ్యవహరించండి. దానివల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కొంత నిరాశ ఎదురవుతుంది. ప్రభుత్వంలో ఉన్న వారికి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. చేయని తప్పుకు నిందపడవలసి వస్తుంది. అధికారులతో జాగ్రత్త వహించడం చెప్పదగిన సూచన. వ్యాపార రంగంలో ఉన్న వారికి ధన నష్టం సూచిస్తోంది. సరైన సమయంలో జాగ్రత్తలు తీసుకుంటే వాటి నుండి బయటపడవచ్చు. ఈ రాశిలో జన్మించిన వారు శివారాధన ఎక్కువగా చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే ప్రతిరోజు గణపతికి గకారక అష్టోత్తరంతో పూజించండి. ఏవైతే పనులు పూర్తి కాలేదో అవి త్వరగా పూర్తయ్యే అవకాశం కనిపిస్తుంది. అన్నిటికీ ఆ గణనాథుని ప్రార్థించండి. ఇబ్బందుల నుండి బయటపడగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే దిక్కు పడమర, కలిసి వచ్చే రంగు బ్లూ. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఈ వారం ఆశించిన ఫలితాలు ఒక కొలిక్కి వస్తాయి. దీర్ఘకాలికంగా ఎదురుచూస్తున్న ఒక ముఖ్యమైన వ్యవహారం పరిష్కారం అవుతుంది. మీరు ఏదో సంపాదిస్తున్నారన్న భావన అందరిలోనూ ఉంటుంది. మీరు ఎంత కష్టపడుతున్నారన్న భావన ఎవరికీ ఉండదు. కానీ ఆ కష్టం మీకు మాత్రమే తెలుస్తుంది. నలుగురితో పాటు కలిసి ఉండాలని కోరుకుంటారు. పైకి అందరూ మంచితనంగా నటిస్తూ వెనక మాట్లాడుకునే వాళ్ళు ఎక్కువ అవుతారు. ఉద్యోగస్తులకు ఎంత శ్రమిస్తే అంత ఫలితం ఉంటుంది. కష్టానికి తగ్గ ప్రతిఫలం తక్కువగా ఉంటుంది. ఎందుకు మనకి అలా జరుగుతుంది అని బాధపడతారు. కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. గ్యాస్ట్రిక్, బ్యాక్ పెయిన్ వచ్చే అవకాశం కనిపిస్తోంది. వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. మొదలుపెట్టిన పనులు పూర్తి చేయగలుగుతారు. లాభాలు నిదానంగా వస్తాయి. కొత్త ప్రాజెక్టులు చేయాలని నిశ్చయించుకుంటారు. భాగస్వామి వ్యాపారంలో ఉన్నవారికి లాభాలు బాగున్నా మీ చేతికి వచ్చేసరికి తక్కువగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగుంటుంది. చార్టెడ్ అకౌంట్, బ్యాంకింగ్ సెక్టర్స్లో ఉన్న వారికి, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు, మొదలైన చిరు వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది. ఇల్లు కొనాలని ప్రయత్నిస్తారు. లోన్లు తీసుకోకుండా ముందుకు వెళ్ళడం మంచిది. లోన్ అవసరమైతే తప్ప దాని జోలికి వెళ్లకుండా ఉండడం అనేది చెప్పదగిన సూచన. అందరూ బాగున్నారు, మనం కూడా ఇల్లు కొనుక్కోవాలని, వాళ్ళలాగే ఉండాలని కోరుకుంటారు. అది మీ అభిప్రాయం కాదు. ఇంట్లో వాళ్ళ ఒత్తిడి వల్ల అలా చేయవలసి వస్తుంది. మీరు ఏదైనా కార్యక్రమం తలపెట్టినప్పుడు దైవానుగ్రహం తలుచుకోవడం వల్ల నిర్విఘ్నంగా పనులు పూర్తి చేయగలుగుతారు. వివాహం కాని వారికి వివాహ సంబంధాలు దగ్గర దాకా వచ్చి దూరంగా వెళ్ళిపోతాయి. వివాహ విషయంలో ఈ వారం అంత అనుకూలం కాదని చెప్పవచ్చు. విద్యార్థులకు మంచి కాలం అని చెప్పవచ్చు. కష్టపడిన దానికి ప్రతిఫలం లభిస్తుంది. వీసా ఇంటర్వ్యూ లభిస్తుంది. విదేశాల్లో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ వారం మొదట్లో కొంత ఇబ్బంది పడినా వారం చివరిలో ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. ఈ రాశిలో నిర్మించిన స్త్రీలకు కాలం బాగుందని చెప్పవచ్చు. అదృష్ట కాలం అని కూడా చెప్పవచ్చు. చేపట్టిన ప్రతి పనిలోనూ ప్రతిఫలం కనిపిస్తుంది. పై చదువుల కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి అవకాశాలు గోచరిస్తోంది. ఆధ్యాత్మిక విషయాల పట్ల శ్రద్ధ పెరుగుతుంది. దైవ దర్శనాలు చేయాలనుకుంటారు. ఒకసారి అరుణాచలం వెళ్ళి అరుణాచలేశ్వరుని దర్శనం చేసుకోండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 5, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు తెలుపు. తదుపరి మకర రాశి. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. మకర రాశి వారికి ఈ వారం చేపట్టిన పనుల్లో మంచి పురోగతి బాగుంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు లాభిస్తాయి. ప్రస్తుతం చేసిన ఉద్యోగంలో కొన్ని మార్పులు చోటు చేసుకునే అవకాశాలు గోచరిస్తోంది. ఉద్యోగం మారాలనుకునే వారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు. ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు. అద్దె ఇల్లు మారాలనుకుంటారు. అయితే ఇల్లు మారే కంటే
లోన్ పెట్టి ఇల్లు కొనాలని నిశ్చయించుకుంటారు. ఈ వారం బాగుంది, మొదలు పెట్టండి. పిల్లల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. వారి భవిష్యత్తు గురించి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. చదువు కోసం అధికంగా ధనం ఖర్చు చేయాల్సిన పరిస్థితి గోచరిస్తోంది. అన్నీ ఒక్కొక్కటిగా మీద పడడం వల్ల ఏది చేస్తే బాగుంటుందో అని ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. దానివల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. వ్యాపారపరంగా కొద్ది ఇబ్బందులు పడే అవకాశాలు గోచరిస్తోంది. అనుకున్న పనులు సకాలంలో పూర్తి కావు. కొన్ని అనాలోచిత నిర్ణయాల వల్ల నష్టం చేకూరుతుంది. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ప్రతి అడుగు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ప్రథమార్థం కంటే ద్వితీయార్థంలో కొన్ని పనులు పూర్తయ్యే అవకాశాలు గోచరిస్తోంది. వస్త్ర వ్యాపారస్తులకు, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్స్ వారికి బాగుందని చెప్పవచ్చు. రియల్ ఎస్టేట్ చేస్తున్న వారికి అనుకోని విధంగా లాభాలు తెచ్చే విధంగా గోచరిస్తోంది. ముందు చూపుతో వ్యవహరించండి, మంచి ఫలితాలు ఉంటాయి. విద్యార్థులకు విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి. విదేశాల్లో ఉన్న వారికి ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. అయితే వచ్చిన ఒక మంచి ఉద్యోగం చేజారిపోయిందన్న బాధ వ్యక్తపరుస్తారు. ఏం జరిగినా మన మంచికే అనుకుని ముందుకు వెళ్ళడం, దానివలన అంతకంటే మంచి ఉద్యోగం లభిస్తుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పట్ల సానుకూల ఫలితాలు గోచరిస్తోంది. మనసును స్థిమితంగా ఉండి ఆలోచిస్తే వ్యాపారంలో మంచి లాభాలు సాధించగలుగుతారు. నలుగురికి ఉపయోగపడే వ్యక్తిగా పేరు తెచ్చుకుంటారు. బయట ఎన్ని పేరు ప్రఖ్యాతలు ఉన్నా ఇంట్లో వాళ్ళతో ఏదో ఒక చోట ఇబ్బంది పడవలసి ఉంటుంది. అన్నిటికంటే మీదే పై చేయి అనే భావన వారిలో ఏర్పడుతుంది. బయట వాళ్ళ నరిష్టితో పాటు ఇంట్లో వాళ్ళ నరిష్టి కూడా ఎక్కువగా ఉంటుంది. ప్రతిరోజు ప్రతినిత్యం హనుమాన్ చాలీసా పఠించడం, హనుమాన్ వృత్తులతో దీపారాధన చేయడం వల్ల కొంతవరకు మేలు జరుగుతుంది. ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య నంబర్ 7, కలిసొచ్చే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు కాషాయం. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇంటా బయట చేదనుభవాలు గోచరిస్తోంది. ప్రతి పనిలోనూ ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. నిస్సహాయం, నిస్పృహలతో ఎక్కువగా గోచరిస్తోంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. జీవిత భాగస్వామితో స్వల్ప విభేదాలు గోచరిస్తున్నాయి. పిల్లల ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే వారి విద్య పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగంలో ఉన్న వారికి మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది. ఎంత కష్టపడినా ఫలితం నామమాత్రంగానే ఉంటుంది. కష్టపడేది మీరు, పేరు ఇంకొకరికి అన్నట్టుగా ఉంటుంది. ఉద్యోగం మారాలని ప్రయత్నిస్తారు. ఇది అంత సమయం కాదని గుర్తు తెచ్చుకుని ఉన్న ఉద్యోగాన్ని కంటిన్యూ చేయడం చెప్పదగినది. వ్యాపారస్తులకు కాలం బాగుందని చెప్పవచ్చు. రొటేషన్స్ బాగుంటాయి. నూతన వ్యాపార ప్రయత్నాలు కలిసి వస్తాయి. భాగస్వామ్య వ్యాపారాలు అంతగా కలిసి రావు. రొటేషన్స్ బాగున్నా లాభాల మట్టుకి తక్కువగా ఉంటాయి. ధన వ్యయం ఎక్కువగా కనిపిస్తోంది. ఏ పని చేసినా 1-2 సార్లు ఆలోచించుకుని ముందుకు వెళ్ళండి. వ్యాపార భాగస్వాములతో చిన్నపాటి విభేదాలు గోచరిస్తోంది. ఏది ఏమైనా సరే ఈ వారం అనుకూలంగా లేదు కాబట్టి మౌనంగా ఉండడం చెప్పదగిన సూచన. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. గ్రీన్ కార్డు కోసం ప్రయత్నిస్తున్న వారికి గ్రీన్ కార్డు వచ్చే అవకాశాలు గోచరిస్తోంది. విదేశీ విద్యకు సంబంధించిన విషయ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. ఈ వారం ప్రయత్నించవచ్చు. ఆరోగ్యం పట్ల కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ధనం విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. రావాల్సిన ధనం చేతికి అందకపోగా మరింత ఖర్చు చేయాల్సిన పరిస్థితి గోచరిస్తోంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కాలం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. వృత్తి ఉద్యోగాల్లో పేరు ప్రఖ్యాతలు వస్తాయి. ముఖ్యంగా ప్రభుత్వ రంగంలో ఉన్నవారికి పేరు ప్రఖ్యాతలు ఎక్కువగా గోచరిస్తోంది. ఏదైనా సరే ఒక వ్యవహారాన్ని చేసేటప్పుడు నలుగురితో చర్చించి ముందుకు వెళ్ళండి. అంతా మనకే తెలిసి అనుకోకుండా వ్యవహరించండి. దానివల్ల నష్టాల నుండి బయటపడగలుగుతారు. జీవిత భాగస్వామితో చిన్నపాటి విభేదాలు వచ్చినా సరే ఈ వారం సమస్య పోతాయి. మనోధైర్యం పెంచుకోండి. దానివల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏది ఏమైనప్పటికీ ఈ వారం ప్రథమార్థం కంటే ద్వితీయార్థం బాగుందని చెప్పవచ్చు. ఈ రాశి వారికి ఏలినాటి శని నడుస్తున్న వల్ల 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం, శని స్తోత్రం పఠించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య నంబర్ 7, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే రంగు నావీ బ్లూ. తదుపరి మేన్ రాశి. మీన రాశి వారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు. ప్రతి పనిలోనూ ఉత్సాహంగా పయనిస్తారు. చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించగలుగుతారు. ఏ పొరపాటు లేకుండా చూసుకోగలుగుతారు. విదేశాల్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. H1B కోసం ప్రయత్నిస్తున్న వారికి కొంత ఆలస్యం అవకాశం గోచరిస్తోంది. వీసా కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి వీసా లభించే అవకాశం గోచరిస్తోంది. విదేశీ వ్యవహారాలు వీరికి అనుకూలంగా ఉన్నాయని చెప్పవచ్చు. ఉద్యోగపరంగా కాస్త అభివృద్ధి కనిపిస్తుంది. చేపట్టిన పనుల్లో ప్రతిదీ జాప్యం జరుగుతుంది. అయితే మీ స్వయం కృషితో చేసే పనులు ఏవి అడ్డంకు లేకుండా ముందుకు సాగుతుంది. దైవానుగ్రహం తోడు వల్ల ఏ పని చేసినా సరే సంకల్ప సిద్ధి అన్నట్టుగా ఉంటుంది.
నలుగురిలో మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న వారికి కొంత ఇబ్బందులు ఏర్పడవచ్చు. అధికారులతో ఇబ్బంది పడకుండా మాట్లాడడం అనేది చెప్పదగిన సూచన. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా బాగుందని చెప్పొచ్చు. రొటేషన్స్ బాగుంటాయి. అయితే ఇక్కడ వ్యాపారం కంటే విదేశీ వ్యాపారాలు వీళ్ళకి బాగా అనుకూలిస్తాయి. విదేశాల్లో ఉన్నవారు సహాయ సహకారాలు ఎంతగానో మేలు చేకూరుతుంది. ఎంత కష్టపడ్డా ధనం మటుకి తక్కువగా ఉంటుంది, వ్యయం ఎక్కువగా ఉంటుంది. జాగ్రత్త వహించండి. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు బాగుంది. సాఫ్ట్వేర్, సినీ ఇండస్ట్రీ, ఫైనాన్షియల్, ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీలో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉందని చెప్పొచ్చు. ప్రతి విషయాన్ని 1-4 సార్లు ఆలోచించి ముందుకు వెళ్ళండి. జీవిత భాగస్వామి పట్ల జాగ్రత్త వహించాలి. చిన్నపాటి ఒడిదొడుకులు వచ్చే అవకాశాలు గోచరిస్తోంది. ఆరోగ్యపరంగా ఈ వారం బాగుందని చెప్పవచ్చు. చిన్నపాటి ఇబ్బందులు ఉన్నా సరే అధిగమించగలుగుతారు. స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. దాని తగ్గట్టుగా వ్యాయామం లేదా వాకింగ్ చేయడం చెప్పదగినది. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. కష్టే ఫలినట్టుగా ఉంటుంది. ఈ వారం స్ట్రెస్కి గురి కాకుండా ఉండడం చెప్పదగిన సూచన. విదేశాల్లో చదువుకుంటున్న వారికి విద్యాప్రాప్తి బాగుంటుంది. స్కాలర్షిప్స్ వచ్చే అవకాశాలు గోచరిస్తోంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ వారం జాగ్రత్త వహించాల్సిన విషయం అని చెప్పవచ్చు. వృత్తి ఉద్యోగాల్లో, వ్యాపారంలో అనుకూలత ఉన్నా కూడా ఏదో తెలియని భయం వెంటాడుతుంది. ఏలినాటి శని నడుస్తోంది. దానివల్ల ఏదో ఒకటి మర్చిపోవడం జరుగుతుంది. కాస్త అలసట, బద్ధకం ఏర్పడుతుంది. వాటిని అధిగమించి ముందుకు సాగడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఏది ఏమైనా సరే మీరు కోరుకున్న విద్య కానీ ఉద్యోగం కానీ లభిస్తుంది. నలుగురిలో మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవడానికి ఎంతగానో కష్టపడతారు. సమాజంలో మీకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలని ఎంతగానో శ్రమిస్తారు. అది తాత్కాలిక మాత్రాన్ని గుర్తుంచుకోండి. ఎందుకంటే ఇప్పుడు మీరు కష్టపడిన దానికి తర్వాత ప్రతిఫలం లభిస్తుంది. అప్పటికప్పుడు ప్రతిఫలం లభించడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. వాస్తవాన్ని గ్రహించి ముందుకు సాగండి. ఈ రాశి వారికి ఏలినాటి శని నడుస్తున్న వలన 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం, అలాగే ఆంజనేయ స్వామి వారికి ఆకుపూజ చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 8, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు తెలుపు. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సహకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేశాను. సర్వే జన సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.